హోషియార్ హోషియార్, పారా హుషార్. ఊపిరి బిగపట్టుకుని వినండి. మరో యుద్ధం రాబోతోంది. అది కూడా అణుయుద్ధం. యుద్ధానికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అది కొన్ని రోజులే సమయం. అమెరికాపై కాలు దువ్వడానికి రష్యా తెర వెనుక వ్యూహాలకు పదును పెడుతోంది. అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలే కనుక నిజమైతే మరో ఉపద్రవాన్ని ప్రపంచం ఎదుర్కోరావాల్సి వచ్చు. రష్యాపై అమెరికాకు చెందిన బాలిస్టిక్ మిసైల్స్తో ఉక్రెయిన్ దాడులు చేయడం పుతిన్కి ఆగ్రహం తెప్పించింది. ఈ దాడులకు ధీటుగా బదిలివ్వడం మొదలుపెట్టింది రష్యా. యుద్ధంలో తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ మిసైల్స్ను వాడటం మొదలుపెట్టింది. అణు విధానాన్ని కూడా పుతిన్ సవరించారు. మరోవైపు జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలకు యూరప్ దేశాల వార్ గైడ్ లైన్స్ ఇవ్వడం అలజడి రేపుతోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెరతీసి సరిగ్గా 1000 రోజులు పూర్తయిన తరువాత ఈ పరిణామాలు జరుగుతుండడం గుబులు రేపుతోంది. ఇప్పటికే పడగ విప్పి విషం చిమ్ముతున్న యుద్ధ మేఘాలు మరింతగా విస్తరించి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి. అది కూడా న్యూక్లియర్ వార్ జరిగే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు భయాన్ని మరింతగా పెంచుతున్నాయి.